ముందుగా 99 ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇలా ప్యానల్లోని మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఇప్పుడు ఆయనకి సంబంధించింది ఒక గెస్ట్ హౌస్ విషయంలో సీరియస్ అప్రహెన్షన్స్ ఉన్నాయి. ఆయన క్లారిటీ ఇచ్చాడు. బాబు స్విమ్మింగ్ పూల్ కాదు బాబు నుయ్య, అదేదో మీరు బిల్డింగ్లు అనుకుంటున్నారో అది పెంకుటిల్లు, అది నాకు సంబంధించింది, దాని గెస్ట్ హౌస్ అంటారో లేదంటే మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండి. ఇది రెవెన్యూ ఆస్పెక్ట్లో మా అయితే అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ లేదంటే దాన్ని ఏమంటారు అసైన్ ల్యాండ్లో ఏమైనా పొరపాటున ఇల్లు కట్టినా లేకపోతే అసైన్ ల్యాండ్ కొంటున్నా అవి ఈ చట్టపరమైన చర్యలు అంటే పెనాల్టీ క్లాసు మళ్ళీ తిరిగి జప్తు చేయడం తప్ప అరెస్టుల దాకా వెళ్తాం. పైపచ్చు ఎలక్షన్ అఫిడవిట్లో ఈయన పొరపాటున ఆస్తిని డిక్లేర్ చేయకపోతే ఐటీ పరంగా కానీ లేదంటే వాటి పరంగా దాని మీద చర్యలు ఉంటాయి. ఇది పెనాల్టీ క్లాసెస్ ఇంపోజ్ చేస్తూ దానికి అంత భ్రూణ హత్యల టైప్లో జైలు దాకా వెళ్ళవు. మరి ఎందుకు నేను సెంట్రల్ జైల్లో చెప్పేసి వచ్చాను చేసుకోండి అంటున్నారు? అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే మనోభావాల యుగం నడుస్తుంది. ఈ మనోభావాల యుగంలో ఏంటంటే ఇందాకలా చూడండి వంశీకి ఒకదాని కేసు తర్వాత పీటీ వారెంట్ అలా కంటిన్యూస్గా ఇష్యూ చేసే దగ్గర ఇతన్ని 54 కేసులు ఒకే రోజు క్వాష్ చేశారు గౌరవ హైకోర్టు. అవును. సో 54 కేసులు క్వాష్ చేయడం ఫస్ట్ టైం తెలుగుదేశానికి ఒక డిఫరెంట్ డెంట్ పడినట్టే. సో ఈ పర్యవసానాల్లో ఏంటవుతుందంటే ఈ పీటీ వారెంట్లతో ఇక మీద జరగదు అన్న దగ్గర వాట్ వీ నీడ్ టు డూ యాజ్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ సెకండ్ అన్న దగ్గర ఈ మీరు ఓవరాల్గా ఈ టెన్యూర్లో మీరు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరిని చూసుకుంటే నాట్ లెస్ దాన్ 100 అందరూ సెంచరీలు కొట్టినోళ్ళే. 100 రోజుల ముందు వచ్చినాడు ఎవరు లేడు. ఆఖరికి చూడండి డోర్ డెలివరీ చేసిన అతను కూడా చట్టపరంగా అతను 116 రోజుల పైచీలకే అతనికి బెయిల్ వచ్చింది రెగ్యులర్ ప్రొసీజర్లో తప్ప అతనికి ఏం రాలేదు. ఇప్పుడు బిఎన్ఎస్ చట్టం రజనీ నన్ను కరెక్ట్ చేయాలి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది ఇప్పుడు 108 రోజులకి అంతకు ఎన్హాన్స్ అయింది. 90 డేస్ కాదు, ఇప్పుడు మోర్ దాన్ 100, 104, 108 డేస్కో బెయిల్ కన్సిడరేషన్స్ ఉంటాయి. ఎన్ని రోజులు ఉన్నప్పుడు ప్రాథమిక హక్కు అది. సో ఈ పర్యవసానాల్లో ఇది ఎంత మ్యాక్సిమం టెన్యూర్ ట్రై చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఈ ప్రస్తుతం ఉన్న అంబటి రాంబాబు కేసు అన్న కన్నా రెడ్ బుక్ అన్న దాని మీద వీళ్ళు ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నారు. కాబట్టి క్రానికల్ ఆర్డర్లో ఇందాక రజనమ్మ చెప్పినట్టు ఖచ్చితంగా కొడాలి నాని, తర్వాత రజనీ మేడం, విడుదల రజనీ గారు, అలాగే రోజా, వీళ్ళందరూ గ్యారంటీగా ఉన్నారు దాంట్లో. ఆ టెన్యూర్లో వీళ్ళు ముగ్గురే ఇంకా మిగిలి ఉన్నారు నాకు తెలిసి. ఆల్రెడీ జోగి రమేష్ వీళ్ళందరూ అయిపోయాయి కాబట్టి కొడాలి అలాగే ఉన్నాడు. కొడాలి నాని కానీ కొడాలిది ఒక బైబ్యాక్ అగ్రిమెంట్ ఏమైనా ఉందా అన్నది ఒకటి డౌట్ వస్తుంది చాలా. ఏంది అదే అగ్రిమెంట్? అంటే గుడివాడలో ఆయన ఓడిపోవడం ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఈ కొత్తగా పారాచూట్ వేసుకొచ్చిన ఎన్ఆర్ఐ వింగ్ని గెలిపించడం అంత సామర్థ్యాలు కూడా అక్కడ ఏం లేవు. కాబట్టి అతను లోకల్లో చాలా పట్టున్న వ్యక్తి అతను. సో ఈ బైబ్యాక్ అగ్రిమెంట్లో అరెస్ట్ లేకుండా ఏమైనా అన్న దగ్గర అయితే ఇంత టాస్సారం జరుగుతుంది. ఎందుకంటే వంశీకి ప్యారల్గా నానిని కూడా ఎత్తియాలి. అసలుకి వంశీతో ప్యారల్గా నానిని కూడా ఎత్తాలి లోపలికి. అది ఎత్తపోయినప్పుడు ఈ ఎత్తిపోతల పథకానికి ఇన్నాళ్ళ తర్వాత ఏదో కొంచెం బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాడు అంటే ఇది ఏదో ఖచ్చితంగా బైబ్యాక్ అగ్రిమెంటే. ఎందుకంటే ఇప్పుడు ఏ విషయంలో చూసుకుంటే కుల ప్రాతిపదికన కొన్ని జరుగుతున్నాయి. వంశీ డెలిబరేషన్ అసెంబ్లీలో ఇచ్చేయడం అనేది అంటే కొడాలి నాని గారు డెలిబరేషన్స్ ఇవ్వలేదు. అసెంబ్లీ వేదికగా కొడాలి నాని ఒక బదులు వంశీ గారే ఇచ్చారు కాబట్టి ఆ వంశీని క్రిస్టల్ క్లియర్గా పట్టుకున్నారు. ఆయన మీద వెంజెంట పాలిటిక్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఈయన నేచరు ఫ్రమ్ ద డే 1 నుంచి పార్టీతో డిఫరై బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇదే లాంగ్వేజ్తో కంటిన్యూస్గా సస్టైన్ అయి మాట్లాడుతున్నాడు కొడాలి నాని. బట్ వంశీ అన్న అతను ఆల్ ఆఫ్ అ సడన్ పాపప్ అయింది బై ద టైం ఈ టర్న్ ఇంటూ వైఎస్ఆర్సీపీ. బట్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కొడాలి నాని లాంగ్వేజ్ కన్సిస్టెంట్గా అదే. సో దీంట్లో మోస్ట్ ఆఫ్ ద తెలుగుదేశంకి అప్రహెన్షన్స్ ఉండవు. ఎందుకంటే అతని ఫ్యామిలీ మీద వాటి మీద ఇతను మాడింది అంత ఉండదు, సింగిలర్లతో మాట్లాడతాడు అంతే. సో వంశీది మాత్రం పర్సనల్గా తీసుకున్నారు, అంచేత అంత డిఫరెన్స్ అయింది. సో అంతకుమించి నాకేం కనబట్టలేదు. ఇప్పుడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంకెన్నాళ్ళు జస్టిఫై చేస్తారు సార్? దీంట్లో ఏది అవుట్కమ్ డెరైవ్ అవ్వట్లేదు. ఇప్పుడు సరస్వతి ప్రాజెక్ట్ ల్యాండ్లో ఎంఆర్ఓ గారు క్లీన్ చిట్ ఇచ్చారు మీరు గమనిస్తే. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు అంతా ఆవేశపడ్డారు. ఆయన పొంగనూరు ఎమ్మెల్యే గారు ఆయన ఇప్పుడు పెద్దారెడ్డి గారి గురించి హెలికాప్టర్లో చూశారు, అన్ని చూసినా అది తుస్సుమంది దీపావళి టాప్ కన్నా దైద్యంగా తుస్సుమంది. నెక్స్ట్ మూడోది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సజ్జల రామకృష్ణారెడ్డిది అరణ్య భూములన్నీ అలా బ్రదర్ కబ్జా చేసేది అంతా కూడా అవుట్కమ్ ఫారెస్ట్ ల్యాండ్ డీవియేషన్ దాన్ని డిమార్క్ చేసి క్లియర్గా ఇది వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది ఈ గవర్నమెంటే. సో ఇవన్నీ చంద్రబాబు గారి టెన్యూర్ దగ్గర నుంచి రాజశేఖర గారి టెన్యూర్, కిరణ్ కుమార్ రెడ్డి గారి టెన్యూర్ నుంచి పెద్దిరెడ్డి గారి ల్యాండ్ ఇష్యూస్లో ఏవైతే ఉన్నాయో అట్లా వాటిని ఏవి పొరగణలోకి తీసుకోకుండా అధికారమే పరమావధి, అధికారం వచ్చిన తర్వాత ఏదైనా చేయొచ్చు అన్న బొంబార్డింగ్తో ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ రోజు దాకా అవుట్కమ్ డెరైవ్ అయింది ఏదీ లేదు. కేవలం అరెస్టులతో ఆత్మాభిమానాన్ని ఆత్మసంతృప్తిని పొందుతున్న కూటమి గవర్నమెంట్ కింద చూడాలి. ఇందులో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఈ క్రానికల్ ఆర్డర్లో వీళ్ళు కనుక రజనీ గారిని కానీ రోజా గారిని కానీ అలాగే నానిని కానీ అరెస్ట్ చేస్తే అది ఖచ్చితంగా బూమరంగ్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఏమి ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. ఆడుదాం ఆంధ్ర అన్నది ఈ రోజు దాకా రోజా గారి విషయంలో ఎస్టాబ్లిష్ చూసుకోవాలి.